మనం తప్పు చేసి ఎదుటివాడి మీద నింద వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక బేకరీ యజమాని తనకు వెన్నను సరఫరా చేస్తున్న రైతుపై అనుమానం వచ్చి అతను తెచ్చిన వెన్నను తూకం వేయించాడు. ఆ అనుమానం నిజమైంది. వెన్న బరువు తగ్గింది. యజమాని రైతుపై కోపం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించాడు. కేసు విచారణకు వచ్చింది. నీ దగ్గర తూకం రాళ్ళు ఉన్నాయి అనుకుంటాను అని న్యాయాధికారి రైతును ప్రశ్నించాడు. లేవు అని రైతు చెప్పాడు. మరైతే వెన్నను నీవు ఎలా తూచేవాడివి అని న్యాయాధికారి అడిగాడు. బేకరీ కొట్టు యజమాని నా వద్ద నుండి వెన్న కొనడం ప్రారంభించినప్పటి నుంచి అతని వద్దే నాకు కావలసిన బ్రెడ్ను కొనాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుండి ఆయన అమ్మే ఒక పావు కిలో బ్రెడ్ను తూకంగా వాడి నేను వెన్న అమ్మడం ప్రారంభించాను. నేను అమ్మిన వెన్న తక్కువ తూగిందంటే దానికి బాధ్యుడు ఆ బేకరీ షాప్ యజమానే కారణం అని రైతు సమాధానం ఇచ్చాడు. తక్కువ తూకంతో బ్రెడ్ తయారు చేస్తున్నది బేకరీ షాప్ యజమానేనని న్యాయాధికారి షాపు యజమానికి శిక్ష విధించాడు. ఇలా ఉంటుంది మరి.